భారత జాతంతా ఒక్కటే అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. విదేశీ పాలకులను తరిమికొట్టేందుకు ప్రాణాలని పణంగా పెట్టిన పోరాట వీరుడు ఆయన. సువిశాల హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రజలకు చక్కటి పరిపాలన అందించారు. అటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని, స్ఫూర్తిని గుర్తు చేసుకోవటం ఆనవాయితీ. కానీ హైదరాబాద్ నడిబొడ్డున నారాయణగూడ ప్రాంతంలో గతంలో శివాజీ మహారాజ్ జయంతి రోజున కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శివాజీ గొప్పతనం, పోరాటం గురించి ఒక్క ముక్క కూడా అందులో రాయలేదు. కమ్యూనిస్టు అభిమానులు వేసిన ఈ ఫ్లెక్సీలో అబద్ధాన్ని మాత్రం అందంగా అతికించేశారు. ఛత్రపతి శివాజీ శూద్రుడంటూ, అందుకే ఆయనకు పట్టాభిషేకం చేసేందుకు ఐందవ పురోహితులు నిరాకరించారని రాసి పెట్టేశారు. అంతేకాకుండా పట్టాభిషేకం చేసేందుకు వచ్చిన బ్రాహ్మణులు శివాజీ మహారాజును అవమానించేందుకు నిండు సభలో కాలివేలితో కుంకుమ బొట్టును దిద్దారు అని కూడా విషం చిమ్మేశారు. ఈ ఫ్లెక్సీలో రాసిన రాతల్నే మొదటగా చూద్దాం. భారత జాతిని ఏకతాటి మీదికి తెచ్చిన అద్భుత పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ. ఆయన పట్టాభిషేకం మేళతాళాలతో, వేద మంత్రాల సాక్షిగా జరిగిందని చరిత్రలో స్పష్టంగా రాసి ఉంది. అంటే అప్పటి వేద పండితులంతా స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారనే కదా అర్థం. అటువంటప్పుడు ఆయన పట్టాభిషేకాన్ని బ్రాహ్మణ పండితులు నిరాకరించటం ఎలా సాధ్యమవుతుంది? అసలు రాజుగారు ఒక కార్యక్రమాన్ని చేస్తుంటే అందులో పాల్గొనేది లేదు అని ఎవరైనా ఎందుకు చెప్తారు? పైగా విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ భారత జాతిని ఏకతాటి మీదికి తెచ్చిన మహానుభావుడిగా శివాజీ పేరు మారుమోగిపోతున్న తరుణం అది. తల్లి జిజియాబాయి, గురువు సమర్థ రామదాసు నుంచి హైందవ మత సంస్కృతి, సంప్రదాయాలు వంటబట్టించుకున్న అద్భుతమైన నాయకుడు ఆయన. కులాలు, వర్గాలకు అతీతంగా అంతా ఆయనకు జేజేలు పలికారు అన్నది అక్షర సత్యం. పైగా అనేక రాజ్యాలను ఒంటి చేత్తో ఓడించిన ఒక చక్రవర్తికి ఎంతటి ఆత్మాభిమానం ఉంటుంది? అటువంటి మహనీయునికి ముఖం మీద కాలు ఎత్తేందుకు ఎవరైనా సాహసిస్తారా? అలా చేస్తే చుట్టూ ఉన్న సైన్యం ఊరుకుంటుందా? శివాజీ ముఖం మీద కాలితో బొట్టు పెట్టారు అని అబద్ధం చెప్పేస్తున్నారు అంటే ఎంతటి బురద జల్లుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే ఇంటి దగ్గర ఉండిపోతారు. కానీ నిండు సభలో కాలితో ముఖం మీద దిద్దుతాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? మహారాజు ఎలా అంగీకరిస్తారు? అందులకు సైన్యం బలగాలు ఎలా చూస్తూ ఉంటాయి ఈ సంఘటనను? అప్పట్లో విదేశీ పాలకులకు వ్యతిరేకంగా భారతీయ రాజులను ఏకం చేసిన ఘనత శివాజీది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆయన తపస్సును మెచ్చి స్వయంగా భవానీమాత ప్రత్యక్షం అయి ఖడ్గాన్ని బహుకరించింది. అంతటి అపర భక్తి తత్పరుడు శివాజీ. అమ్మవారిని స్వయంగా దర్శనం చేసుకున్న పరమ భక్తుడు ఆయన. అటువంటి శివాజీ ముఖం మీద వేదం చదువుకున్న పండితుడు కాలు ఎత్తుతాడా? ఎలాంటి అబద్ధం ఇది! అసలు అబద్ధం చెప్పేందుకైనా ఆధారాలు చూసుకోరా? ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. అకస్మాత్తుగా శివాజీ మీద కమ్యూనిస్టులకు ప్రేమ ఎందుకు పొంగిపోతుంది? అటువంటప్పుడు శివాజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టం ముస్లిం పాలకుల్ని తరిమి కొట్టడం, ముస్లిం రాజుల దురాఘాతాలను ఎలుగెత్తి చాటడం. మరి అటువంటప్పుడు శివాజీని ప్రేమించే ఉద్దేశం ఉంటే ఒక 10 ఫ్లెక్సీలు తెప్పించి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పెట్టేసి శివాజీ స్ఫూర్తిని చాటుకోవచ్చు కదా. అసలు విదేశీ నాయకులు అంటే చైనా, రష్యా నేతలకు ఫోటోలు కట్టించి పూజించుకునే కమ్యూనిస్టులకు, విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే శివాజీ మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారు? దీన్ని బట్టి అర్థం అవుతున్నది ఏమిటంటే విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండే చోట అబద్ధాలను ప్రచారం చేయటమే కమ్యూనిస్టుల అజెండా. అందుచేత కమ్యూనిస్టుల మాటలు, చేతలు పచ్చి అబద్ధాలని అంతా అర్థం చేసుకోవటం మంచిది.